హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో మనం రాజా సాబ్ మూవీ చూద్దాం అనుకుంటున్నాం. కాకపోతే థియేటర్లో టికెట్లు దొరుకుతాయా లేదా అనేది కొంచెం అటు ఇటు ఉంది. థియేటర్కి అయితే పోతా, టికెట్లు దొరికితే సినిమా చూస్తా. సినిమా చూస్తే ఈ వీడియో అనేది పోస్ట్ చేసేస్తా, లేకపోతే ఈ వీడియో డిలేటే. కాకపోతే మనమైతే ట్రై చేద్దాం, సినిమాకి పోదాం. సినిమాకి పోయి బ్లాగ్ పెడదాం. మీకు ఎట్లా అనిపించింది, నాకు ఎట్లా అనిపించింది అని చెప్పి ఇక్కడ ఎట్లా చూసి పబ్లిక్ అనేది కూడా నేనైతే చెప్పేస్తాను మీకు. అలాగే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందని కూడా హైదరాబాద్ లో చూద్దాం. ఇక నాకు దగ్గర ఒక థియేటర్ ఉంది, శివగంగ అని చెప్పి. మనమైతే ఆ థియేటర్కి అయితే వెళ్ళిపోతున్నాం. పోయిన తర్వాత మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతమంది ఉంది టికెట్లలో, ఇంతమంది వచ్చి టికెట్ల కోసం రాజా సాబ్. మనమైతే 2 టికెట్లు తీసుకుని గ్యారబాజ్ వచ్చాను. ఒక్కొని వచ్చిన టికెట్ల కోసం వాడు రాలేడు, మా దోస్తు రామంటే నేనే తీసుకునే ఆ టికెట్ కూడా. ఇప్పుడు ఆ దగ్గరికి పోదాం అని తీసుకొని వద్దాం. ఇక మనమైతే చలో గాయస్, మనమైతే మన బండి ఇంటి దగ్గర పెట్టేసి మన పక్కనే కాబట్టి ఇక మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనోడు టికెట్లు తీసుకొని రా అంటే రాలేడు. నేను పోయి తీస్తే వస్తున్నాడు, వెళ్ళి నడుచుకుంటా తోపుడం లెక్క. మనం ఇక థియేటర్కి పోదాం, థియేటర్ చూపిస్తా. చలో గాయస్, ఇదే థియేటర్ వచ్చేసి శివగంగ. ఇలా 2 స్క్రీన్లు ఉంటాయి. మోడైతే చెప్పిండు. మొత్తం ఈ రోజు మొత్తం రాజాసాబే నడుస్తుంది. రాజాసాబ్ ఇప్పుడే మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, మూవీ మీద అందరూ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోకండి. జస్ట్ ప్రభాస్ అన్న కోసం పోండి అంతే. అందరూ ప్రభాస్ అన్న కోసం పోతారు కానీ, కాకపోతే చెప్తున్నా ప్రభాస్ అన్న కోసం పోండి. ఎందుకంటే ప్రభాస్ అన్న ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి మర్చిపోయి మరీ ఈ సినిమా తీసిండు. ఎందుకు? ఫ్యాన్స్ కోసం. ఎంతలా ఆయన లెవెల్ ఈడైతే ఇంత కిందికి యాక్టింగ్ చేసిండు. ఎవరి కోసం? ఫ్యాన్స్ కోసం. చాలా డౌన్ టు ఎర్త్ యాక్టింగ్ చేసిండు, మంచిగా చేసిండు. అంటే నవ్విద్దామని చెప్పి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అయితే పెట్టిండు. అంటే సినిమా ఇప్పుడు ప్రభాస్ అన్న ఎట్లా యాక్టింగ్ చేసిండంటే, మొత్తం క్యారెక్టర్ల కల్లా వెళ్ళిపోయి నా డార్లింగ్స్కి ఏం కావాలా, నేను ఏమి ఇవ్వాలని చెప్పి వింటేజ్ ప్రభాస్ని అయితే మనకు చూపించిండు. అంతకంటే ఎక్కువనే చూపించిండు. నిజం చెప్తున్నా, మీరైతే ఫస్ట్ 1.5 hours ఫుల్ నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. అంటే అట్లా ఎంజాయ్ చేపిస్తాడు అక్కడ ప్రభాస్ అన్న. 1 man షో ఉంటుంది మొత్తం సినిమా. ప్రభాస్ అన్న ఉంటుంది 1 man షో. ఫస్ట్ 1.5 hours అయితే మొత్తం ప్రభాస్ అన్న నవ్వుకుంటావు, ఫుల్ ఎంజాయ్ చేస్తావు. నేను చెప్తున్నా. ఇంకా ఈ మూవీలో మీరు ఎప్పుడు చూడని యాక్టింగ్ చూస్తారన్నమాట ప్రభాస్ అన్న నుంచి. ఇట్లా చేసిండు, అమ్మ ఇట్లా చేసిండు ఏంది నా డార్లింగ్ అన్నట్టు ఉంటుంది. మగా చేసిండు. ఇక ఫస్ట్ హాఫ్ అట్లా సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే నాకు అంతంత అనిపించింది కానీ పర్లేదు, ఓకే. ఇక సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్తో అంటే విఎఫ్ఎక్స్తోనే నడుస్తుంది. ఇక దయ్యాలు గోవుడు. ఇక సంజయ్ దత్ గారు అయితే వేరే చేసిండు యాక్టింగ్ కూడా. ఆయన విలన్ రోల్కి పర్ఫెక్ట్ రోల్ అన్నమాట. అట్లా చేసిండు అన్నమాట, మంచిగా చేసిండు. ఇక మీకు తెలిసిందే ఉంటుంది అన్న, జోకర్ వేషం వేసిండు కదా ప్రభాస్ అన్న. దానికోసం వెయిట్ చేసినాం. కాకపోతే అది ఇప్పుడు కాదు, Part 2 ఉంది దీనికి. రాజాసాబ్ Part 2 అన్నమాట.
ఇక నాకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నచ్చిందా, ఫస్ట్ హాఫ్ నచ్చిందా అంటే నేనైతే చెప్పేస్తా ఇక నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చిందిరా బాయ్ అని చెప్పి. మీకు మూవీ చూడాలనిపిస్తే చూసేసేయండి బాయ్ మన డార్లింగ్ కోసం. ఎందుకంటే మన డార్లింగ్ ఆయన రేంజ్ని మర్చిపోయి మరి ఈ సినిమా తీసిండు మన కోసం. మనం చూసేసేయాలా మన డార్లింగ్ని నువ్వు చూడలేని విధంగా చూపించిండు నీకు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. నీకు టోటల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నచ్చితే ఇంకా హ్యాపీ. జస్ట్ ఫస్ట్ హాఫ్ నచ్చినా కూడా అన్న కోసం పోయినాం అనుకో అని చెప్పేసుకోవచ్చు. వేరే ఉంటుంది సినిమా ఇక అంతే. ఇక ఇది మన రివ్యూ. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకటి ఎప్పుడు మర్చిపోయినా, హైదరాబాద్లో నేను పోయిన థియేటర్లో అంత హంగామా చేయలేరు. అంతే, అందరు చూసిర్రు, హౌస్ఫుల్ అయింది, ఒర్రిర్రు బియ్యిర్రు అన్నీ చేసిర్రు. కానీ అంటే పేపర్లు అనేటి ఇట్లా చిందు లేదు అని అనేది ఆ థియేటర్లో లేదు అని నేను చెప్తున్నా. కానీ హౌస్ఫుల్. రాజాసాబ్ ఓకే. కాకపోతే ఎంతమంది స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. స్పిరిట్ అని చెప్పి కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నా సందీప్ రెడ్డి వంగ గారితో ఇంటూ ప్రభాస్ థియేటర్ కాలిపోవుడే. అంతే. జై ప్రభాస్ అన్న, జై సందీప్ రెడ్డి వంగ. బాయ్.